నమస్తే, వెల్కమ్ టు మాస్టర్ టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. నేను మీ ధూమ్ధామ్ దొరబాబు. ఈరోజు ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యుడు బీర్ల ఫౌండేషన్ చైర్మన్ బీర్ల ఐలయ్య మనతో ఉన్నారు. ముందుగా వారిని ఇన్వైట్ చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. బాగున్నా. ఎలా ఉంది అసెంబ్లీ ఫీలింగ్? తొలిసారి అడుగు పెట్టినారు. ఫైన్. పేరూరు అసెంబ్లీకి పోతే కలిగే సంతోషం, ప్రజలు సేవ చేసే అదృష్టం కలిగినట్టుగా ఫీల్ అవుతున్నా. ఓకే. గతంలో కూడా ప్రజలు సేవ చేసి కానీ ప్రభుత్వంలో భాగస్వామి ఉండి ప్రభుత్వం చూడ ఎక్కువ సేవ చేసే అదృష్టం ఆలేరు ప్రజలు కల్పించే కాబట్టి చాలా సంతోషం. ఆలేరు ప్రజలకు ఇంకా ఎక్కువ రెట్టింపు సేవ చేయడానికి ఒక అవకాశం ఆలేరు ప్రజలు ఇచ్చింది. ఇప్పుడు మీ గెలుపు 50,000 మెజారిటీ, భారీ మెజారిటీ. అంటే ఇది గొంగిడి సునీత యొక్క వ్యతిరేకతతో వచ్చిందా, లేకపోతే మీ వ్యక్తిగత అభిమానమా? ఆరు గ్యారెంటీలను నమ్మి ప్రజలు ఓట్లేసిరా? కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజలలో నమ్మకం. గతంలో కాంగ్రెస్ పార్టీ పేదల పక్షాన్ని ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టింది. ఇందిరాగాంధీ ఉన్నప్పుడే బ్యాంకులను జాతీయం చేసి 20 సూత్రాల పథకంతో పేదలను ఆకర్షించింది. ఎస్టీ ఎస్సీ మైనార్టీ బీసీలు ఎక్కువ కూడా అభివృద్ధి చేసిందంటే కాంగ్రెస్ పార్టీ. కాబట్టి నా గెలుపులో కీలకంగా కాంగ్రెస్ పార్టీ. దానికి అనుగుణంగా భారీ మెజార్టీ రావడానికి అందరితోటి కలిసి ఉండి అందరికి ఒక సేవకుడిగా సేవలు అందించాం కాబట్టి మా బిర్లా ఫౌండేషన్ సేవలు. అదేవిధంగా ఈ 10 ఏళ్ళు అధికారం ఇస్తే వాళ్ళు కూడా ఇప్పుడున్నటువంటి ప్రతిపక్ష వాళ్ళు కూడా బాగా దోసుకొని ప్రజలకు అందుబాటులో ఉండకపోయేది. ఇలా మీరు చూస్తున్న పొద్దున 6:30 నుంచి ఇప్పటి వరకు కూడా ఛానల్ రాకుండా ప్రజలకు చేరువ ఉండి ప్రతి ఒక్కరిని ఆత్మీయంగా వాళ్ళ సమస్యల పట్ల స్పందించి సంబంధిత అధికారులకు ఫోన్ చేసి ఎక్కడికక్కడ పరిష్కరిస్తున్నారు. కాబట్టి ఒక ప్రజానాయకుడిగా, ప్రజాసేవకుడిగా ప్రజలు గుర్తించి వాళ్ళందరూ కూడా 50,000 మెజార్టీ ఇవ్వడం జరిగింది. అదే స్ఫూర్తితో ఇంకా కూడా ఈ 5 సంవత్సరాలు ఆలేరు ప్రజలకు ఎక్కువ సేవ చేసి ప్రభుత్వం చెక్క కూడా ప్రతి పేదోడికి లబ్ధి అయ్యే విధంగా నా వంతు కృషి చేస్తాను. ఓకే. బీసీ కోటాలో మంత్రివర్గం నుంచి మీరు ఎన్నిక అవుతున్నారని చెప్పేసి కొంత వార్త వచ్చింది. అంటే అది ఏమైంది? అధిష్టానం నన్ను ఏ రకంగా సేవలు తీసుకుంటే ఆ రకంగా అధిష్టానానికి సేవ చేయడానికి సుముఖంగా ఉన్నా. ఇప్పుడు కూడా నాది క్యాండిడేట్ ర్యాంకే, కాకపోతే నాకు ఒక శాఖ అంటూ లేదు. కాబట్టి ఏదున్నా పై అధికారులు కూడా అందరూ స్పందించి మా ప్రభుత్వం విప్ అని చెప్పి అందరూ కూడా అన్ని రకాల ప్రజలకు సేవలు చేస్తున్నారు. ప్రజలకు అన్ని ప్రభుత్వం చెందే ఫలాలు కూడా అందుతున్నాయి. మంత్రి అయినా మంత్రి కాకుండా అంటే అవకాశం ఉందా? అది మా అధిష్టానం ఆలోచన చేస్తారు. ఎందుకంటే మా గొల్ల కుర్మల కమ్యూనిటీ నుంచి నేను ఒక్కనే ఉన్నా కాబట్టి అది పనిలో తీసుకుంటారు. ఎందుకంటే మా గతంలో ఏ ప్రభుత్వం ఉన్నా గొల్ల కుర్మలకు అవకాశాలు ఇచ్చేది. ఇప్పుడు మా గొల్ల కుర్మల నుంచి నేను ఒక్కనే ఉన్నా కాబట్టి 100% ఇస్తారని ఆశాభావం ఉంది. మా కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే రేవంత్ అన్న గారి ఆధ్వర్యంలో ఇక్కడ మా ప్రియతమ నాయకుడు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, మా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క కానీ, కొండ సురేఖ కానీ వీళ్ళంతా కూడా మా తమ్ముడు ప్రజా సేవకుడు అని చెప్పి గుర్తించి ఏ ఫోన్ చేసినా స్పందించి మా ప్రజలకు అందుబాటులో అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి నేను ఇప్పుడే ఆ రకంగా పనిచేస్తున్నా. అధిష్టానం ఇంకా ఏ రకంగా నన్ను గుర్తించి పదవులు ఇచ్చినా బాధ్యత ఇచ్చినా చేపట్టడానికి సిద్ధంగా. తుమ్మల నాగేశ్వరరావు గారు మీతోనే ఒక ప్రమాణం చేయించినారు, ఎటువంటి అవినీతికి పాల్పడనని. కట్టుబడి ఉంటున్నారు ఇంకా? 100%. నాకు చిన్నప్పటి నుంచి అలవాటే కదా. నేను సంపాదించడంలో 50% జనాలకి కదా. ఇంకోటి ఒక గణతంత్ర నాడు ఏదైతే మన రాజ్యాంగం నిర్మితపడిన రోజునే ఒక నిర్ణయం తీసుకున్నా. నాకు వచ్చే ప్రతి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి పారితోషికం పేద ప్రజలకే ఇస్తాను చెప్పిన. నా సెంటిమెంట్ 9 రూపాయలు. 9 రూపాయలు ఉంచుకొని మిగిలిన పైసలు నాకు ఎంత వస్తే అంత అలయన్స్తో సహా నా జీతభత్యాలు మొత్తం ప్రతి నెల పేద ప్రజలకే వినియోగిస్తాను చెప్తున్నా. ఇది బీర్లా ఫౌండేషన్ ద్వారానా? ఎట్లా? నా ఎమ్మెల్యే శాలరీ. బీర్లా ఫౌండేషన్ సేవలు ఎప్పుడు నిరంతరం సాగుతూ ఉంటాయి. అంబులెన్స్ కానీ, ఎవరైనా చనిపోతే కానీ, పిల్లల ఎడ్యుకేషన్ కానీ, ఈ రోజు ఒక 5గురికి సాయం చేసిన, ఇద్దరు పెళ్లి అంటే కూడా వాళ్ళకి ఆర్థిక సాయం చేసిన, మెడిసిన్ లేవంటే ఆర్థిక సాయం చేసిన, దానికి తోడుగా నాకు వచ్చే నెలసరి జీతం కానీ, జీత భత్యాలు కానీ, నాకు వచ్చే అలయన్స్ కూడా ప్రతిదీ కూడా ప్రతి నెల ఒక వర్గానికి, అంటే ఒక నెల వికలాంగులకు, ఒక నెల స్కూల్ పిల్లలకు, ఒక నెల జర్నలిస్టులకు, ఈ రకంగా ఒక్కొక్క నెల ఒక్కొక్కరికి కేటాయించడం. నేను ఒక పేదవాడు వచ్చిన కాబట్టి, పేద కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి నాకు పేదలంటే ఎక్కువ చాలా ఇష్టం. వాళ్ళు కొద్దిగా నా వంతు సహకారంతో వాళ్ళని అర్థం చేయాలనే ఉద్దేశంతో నా ప్రతి నెల శాలరీ పేద ప్రజలకే. ఒక రకంగా చెప్పాలంటే నా జీవితం, నా జీతం రెండు కూడా ప్రజలకే అంకితం. నా జీవితం, నా జీతం రెండు కూడా నా ఆలేరు ప్రజలకే అంకితం.